ఇస్లామాబాద్ వేదికగా ఇరాన్ అమెరికా మధ్య చర్చలు జరగనున్నాయి. కాల్పుల విరమణ చర్చల కోసం పాకిస్తాన్కు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ బయలుదేరారు. 2 రోజుల పాటు అక్కడి ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. ఇస్లామాబాద్ వేదికగా ఇరాన్ అమెరికా మధ్య చర్చలు జరగనున్నాయి. కాల్పుల విరమణ చర్చల కోసం పాకిస్తాన్కు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ బయలుదేరారు. ఇక 2 రోజుల పాటు అక్కడి ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. మరిన్ని వివరాలు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా అందిస్తారు. కళా, చెప్పండి. దాదాపు ఇరాన్ ఇజ్రాయెల్ కి సంబంధించినటువంటి చాలా కీలకమైనటువంటి 41 రోజు చాలా కీలకమైనటువంటి సమావేశం ఇస్లామాబాద్ వేదికగా అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కొద్దిసేపు క్రితంగా ఇస్లామాబాద్ చేరుకొనున్నాడు. అయితే ముఖ్యంగా ఈ సమావేశము 2 రోజుల పాటు నిశ్శబ్ద వాతావరణం ఇస్లామాబాద్ అటు మనకు అటు ప్రభుత్వ కార్యాలయాలు అనుకోవచ్చు, మొత్తం అంతా కూడా ఒక కర్ఫ్యూ వాతావరణం నెలకొని ఉంది. ముఖ్యంగా నిన్నటి నుంచి కూడా అమెరికాకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులు కూడా ఇటు ఇస్లామాబాద్ కి చేరుకోవడము, అటు ఇరాన్ కి సంబంధించినటువంటి అధికార మీడియా కూడా ఈ చర్చలకు రావట్లేదు అంటూ కూడా కీలకంగా ప్రకటించినటువంటిది ఒకవైపు. మరొక వైపు ఇటు చర్చలు అంటే ముందుకు వెళ్తుందా లేకపోతే ఇక్కడితోటి ఆగిపోతుందా అన్నది చిన్న టెన్షన్ వాతావరణం కూడా ఉదయం కూడా నెలకొని ఉంది. దానికి సంబంధించినటువంటిది మరొకసారి అటు సంభాషణ అనుకోవచ్చు, ఇటు ఇరాన్ కి సంబంధించినటువంటిది అమెరికాకు సంబంధించినటువంటి కీలక టెలిఫోన్ సంభాషణ అనంతరమే ఇరాన్ నుంచి అటు అధికారులు అంటే పాకిస్తాన్ ఏదైతే సమావేశానికి బయలుదేరారు అన్నది మాత్రం కీలకంగా ఇంటర్నేషనల్ మీడియా అందిస్తున్నటువంటి సమాచారము. ఇందులో భాగంగానే కొద్దిసేపు క్రితంగా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ బయలుదేరేటప్పుడు కూడా చాలా కీలక వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. ఒకవేళ ఇరాన్ ఈ చర్చల్లో మాత్రము ఖచ్చితంగా వెన్నుపోటు పొడిచింది అంటే ఖచ్చితంగా సమావేశంలో అనంతరం కూడా చాలా కీలక పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఒకవేళ మద్దతు ఖచ్చితంగా ఇరాన్ ఈ సమావేశాల్లో మాత్రము పాల్గొని అటు సమావేశాలు చాలా క్లియర్ గా వాళ్ళు చెప్పినటువంటి విషయాలన్నిటినీ కూడా ఒప్పంద ప్రకారంగా ముందుకు వెళ్తే మాత్రం ఖచ్చితంగా మేము చెయ్యి అందిస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. దాదాపు 2 రోజుల సమావేశాలు చాలా కీలక సమావేశాలు జరగనున్నాయి. రైట్ కళా, థ్యాంక్ యూ.